ఆంధ్ర రాష్ట్రంలో కాదు, తెలంగాణకి పంపించి పోలీసుల్ని మమ్మల్ని అందరినీ వైఎస్ఆర్సీపీ నాయకులు అరెస్ట్ చేయిస్తున్నారంటే ఈ దిక్కుమాలిన ప్రభుత్వం పాలన ఎట్టుందో ప్రజలకు అర్థమవుతుంది. దేనికి ఈరోజు మేము నిరసన తెలియజేస్తుంది? సంపద సృష్టిస్తానన్న చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ల ముందు ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు పట్టుపట్టి కట్టిస్తున్న 10-15 వేల కోట్ల మెడికల్ కాలేజీల ఆస్తిని అప్పనంగా తన చెంచాగాళ్ళకి లంచాలు తీసుకొని అమ్ముకుంటుంటే దానికి నిరసన తెలియజేస్తున్నాం. 30,000 రూపాయలకే సంవత్సరానికి, కేవలం 30,000 రూపాయలకే వైద్య విద్యని అభ్యసించేటట్టు పేదవాళ్ళకి అవకాశం కల్పిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారి సంకల్పానికి తూట్లు పొడుస్తూ ఒక్కొక్క సీటు సంవత్సరానికి 30 లక్షలకు అమ్ముకునేటట్టు చంద్రబాబు నాయుడు గారు చర్యలు చేపడుతుంటే దానికి నిరసనగా ఈ రోజున యావత్ రాష్ట్రంలో మెడికల్ కాలేజీల వద్దకు పోయి నిరసన తెలియజేస్తూ ప్రెస్ మీట్ పెట్టాలనుకున్నాం. శాంతియుతంగా, ఎక్కడా గొడవలు లేవు, అక్రమాలు లేవు, ధర్నాలు లేవు. కేవలం అక్కడికి పోయి మెడికల్ కాలేజ్ సందర్శించి ఆ మెడికల్ కాలేజ్ ఎంత పూర్తయింది అని ప్రజలకి తెలియజేస్తూ ప్రెస్ మీట్ పెట్టాలనుకుంటే తలా ఒక దిక్కులో వస్తుంటే ఈ రోజున తెలంగాణలోనే పొందుగల్ దగ్గర, ఇంకా మిర్యాలగూడ దగ్గర మమ్మల్ని ఆపి వెనక్కి పోవాల్సిందిగా పోలీసు వాళ్ళు మరి చర్యలు చేపట్టారు. పాపం వాళ్ళు అంటున్నారు, పోలీసు వాళ్ళు, మా కర్మ సార్, మా బిడ్డల కొరకు 30,000 రూపాయలతో చదివించుకోగలుగుతాం, మేమైనా రేపు 30 లక్షలు కట్టగలుగుతామా? కానీ మా తరఫున కూడా మీరు పోరాడుతుంటే మిమ్మల్ని మేమే అరెస్ట్ చేయాల్సి వస్తుంది, మా కర్మ ఏం చేస్తాం? ఈ ప్రభుత్వం అట్లా తగలబడింది. ఏమైతే నిరసన తెలియజేస్తే గత ప్రభుత్వాల్లో అనేక పార్టీలు తెలియజేయలేదా అని చెప్తేనే ఒక అబద్ధాన్ని కప్పిపుచ్చడానికి, ఒక పెద్ద తప్పును కప్పిపుచ్చడానికి 100 తప్పులు. ఈ రోజున ఒక పెద్ద తప్పు, విద్యా వైద్యని అమ్ముకుంటున్నాడు చంద్రబాబు నాయుడు గారు తనకు లంచాల కొరకు. ఒక్కొక్క కాలేజీకి 100 నుంచి 150 కోట్లు తీసుకొని ఈ 15,000 కోట్ల ఆస్తిని ప్రైవేట్ వ్యక్తులు అప్పజెప్పడానికి, ఓ నారాయణకో లేదు ఇంకో వాళ్ళకో అప్పజెప్పడానికి ఈ చర్యలు. అందుకే చెప్తున్నాం, ఈ ఉద్యమం ఇంతటితో ఆగదు. ఖచ్చితంగా ఒక 100 మందినో 1000 మందినో 10,000 మందినో మీరు అరెస్ట్ చేయగలుగుతారు, లక్షల మందిని ఎలా అరెస్ట్ చేయగలుగుతారు? అందుకే వైఎస్ఆర్సీపీ నాయకులకి, కార్యకర్తలకి, ఈ ఉద్యమంలో పాలు పంచుకుంటున్న ప్రజా సంఘాలకి, కమ్యూనిస్ట్ సోదరులకి, అనేక మందికి, లేదు జర్నలిస్టులకి, అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఒక ఉద్యమం చేపడదాం, సెల్ఫీ ఛాలెంజ్ తీసుకుందాం. అన్ని రాష్ట్రాల్లో ఉన్న 17 కాలేజీల్లో ఉన్న నాయకులు కానీ అందరూ కానీ ఉద్యమకారులు సెల్ఫీ తీసి చంద్రబాబు నాయుడు గారికి బుద్ధి వచ్చేటట్టు సేవ్ మెడికల్ కాలేజ్, డౌన్ చంద్రబాబు నాయుడు అని తెలియజేస్తే కనీసం వెనక్కి పోతాడు. ప్రజాగణం ప్రజాస్వామ్యంలో గొప్పది. ఎప్పుడైతే ప్రజలు రోడ్డు మీదకి వచ్చి ఉద్యమాలు చేపడతారో అప్పుడప్పుడు ఇటువంటి నిరంకుశ ప్రభుత్వాలు తలదెంచక తప్పలేదు. ఇది చరిత్ర సృష్టించడంలో జగన్మోహన్ రెడ్డి గారితో పాటు అడుగులు వేయండి. అందరం కలిసి ముందుకు పోదాం. ఈరోజు అరెస్ట్ చేయొచ్చు, రేపు చేయొచ్చు, ఎల్లుండి చేయొచ్చు, కానీ 1,00,000 మందిని పెట్టడానికి జైళ్లు కూడా సరిపోవు. తప్పకుండా త్వరలో ఈ ఉద్యమానికి మరొక రూపకల్పన జగన్మోహన్ రెడ్డి గారు చేస్తారు. తద్వారా ముందుకు పోతాం. ముఖ్యంగా వెనుకబడిన మా ప్రాంతంలో కనీసం 50 పడకల హాస్పిటల్ లేని పల్నాడులో, కనీసం సరైన డిగ్రీ కాలేజ్ లేని మా ప్రాంతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక వరం ఇచ్చాడు. వైఎస్ఆర్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్ పిడుగురాళ్ల దగ్గర 60-70% కాలేజ్ పూర్తయింది. ఈ చేతగాని తెలుగుదేశం నాయకులు అది పూర్తి చేయలేక మమ్మల్ని అరెస్ట్ చేపిస్తున్నారు తప్పితే ఏమీ కాదు. మరోసారి చంద్రబాబు నాయుడు గారి విజ్ఞప్తి చేస్తున్నాం. మీకు రాజశేఖర రెడ్డి గారంటే కుళ్ళుంది, ఆరోగ్యశ్రీని ఆపేశారు. జగన్మోహన్ రెడ్డి గారంటే కోపం ఉంది. ఈరోజు ఆయన మీద అనేక కేసులు మా అందరి మీద పెడుతున్నారు. మళ్ళీ ఈ పాపం పేదల కడుపు కొట్టి, మా బిడ్డల కడుపు కొట్టి రేపు విద్యపరంగా వైద్యపరంగా సదుపాయాలు తీసేసేటట్టు ప్రైవేటు వాళ్ళకి ఎందుకు అమ్ముకుంటున్నారు? వాళ్ళు ఏం తప్పు చేశారు? వాళ్ళ మీద ఏంది మీకు ఇంత కక్ష అని తెలియజేస్తున్నాం. దయచేసి ఈ యొక్క ప్రైవేటైజేషన్ ఏదైతే కాలేజీలు అమ్ముకోవటం ఉందో అది వెనక్కి తీసుకోండి. కేవలం ఇంకొక 3-4 వేల కోట్లు ఖర్చు పెడితే కాలేజీలు పూర్తవుతాయి, హాస్పిటల్ అందుబాటులోకి వస్తాయి. జగన్మోహన్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వంతో పోరాడి ఒక్కొక్క కాలేజీకి 200 నుంచి 250 కోట్లు 3 కాలేజీలకు తీసుకొచ్చారు. ఈరోజు మీరు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నారు, మీరు తేలేరా?
ఆయన 3 తెస్తే మీరు 14 తేలేరా? తెస్తే ఇవన్నీ పూర్తవుతాయి కదా. ఇంకా డబ్బులు కొరత ఎక్కడుంది? లేదు, 1,00,000 కోట్లు అప్పు తెచ్చి అమరావతికి మరి అభివృద్ధి చేయాలంటున్నారు. మరి ఒక్క 3-4 వేల కోట్లు అప్పు చేసి ఈ 17 మెడికల్ కాలేజీలు వెనుకబడిన ప్రాంతంలో ఉన్న ఈ కాలేజీని అభివృద్ధి చేయలేరా? చేత కాదా? చేత కాకపోతే మిమ్మల్ని 2-3 ఏళ్లలో ప్రజలు దించుతారు. చేయగలిగినోడు, సత్తా ఉన్నోడు, దమ్మున్నోడు 3 సంవత్సరాల్లో వచ్చి చేసి చూపిస్తాడు అని తెలియజేసుకుంటూ